ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా చాలా ఇప్పుడే దుఃఖపడుతూ అనేకుల కోసం నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే నిజంగా ఎంత బాధ అంటే, కొంతమంది నీతిమంతులకు అనేకమైన శ్రమలు అంటారు కదా. దేవుడు నిజంగా వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు తప్పకుండా వారికి తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా? కుటుంబం అంతా బాగుందా? మీరు ఏదన్నా బాధ దుఃఖంలో ఉన్న ప్రభు తప్పకుండా తీరుస్తాడు. మీకోసం ప్రార్థించేవాళ్ళు అనేకులు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మీరే కన్నీళ్లతో బాధపడుతున్నా ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పండి అమ్మా. ఎందుకంటే ప్రార్థన చేయని వాళ్ళకంటే, మనం దాచుకునే కంటే బలంగా ప్రార్థన చేస్తారు చూడండి. వాళ్ళు మంచి మనసు కలిగి ఉంటే వారికి చెప్పినట్టయితే మీకోసం చక్కటి ప్రార్థన వారు చేస్తారు. నేను కూడా అందుకే ఎవరైనా ప్రార్థన బలంగా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. మనం తప్పు లేదు చెప్పడంలో, వాళ్ళ ప్రార్థన సహాయం అడగటంలో కూడా మనకి తప్పు లేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయన్ను గనపరచువాడు. అబ్బా, ఎంత అద్భుతమైన మాటలు కదా ఈరోజు. దేవుడు ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడంటే 3 విషయాలు ఇక్కడ మనతోటి చెప్పాడు. ఏంటి? మొదటిది సాత్వికమైన మనసు గురించి మాట్లాడాడు కదా. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల గురించి చూసినప్పుడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే నెమ్మది కలిగి, మంచి మనసు కలిగి, ఓపిక కలిగి, ప్రతిదానికి ఓపిక చాలా అవసరం అమ్మ. మనకి ఓర్పు, ఓపిక మన జీవితంలో చాలా మనకు అవసరమైంది. అందుకని సాత్వికమైన మనసు శరీరమునకు జీవం అంట. చూడండి, నిజంగా మన సాత్వికమైన మనసు ఉంటే మనకెంత మేలో చూడండి. సాత్వికం లేకుండా, ఓపిక లేకుండా, తొందరపాటు కలిగి ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది ఆలోచించి, ఏది పడితే అది గలిబిలైపోయితే ఉంటే మన శరీరమునకు జీవం కాదు కానీ మరణము సంభవిస్తుంది. టెన్షన్కి ఏమొస్తుందట? బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి. తర్వాత ఏదేదో మనకి అంతా కూడా. అందుకనే మత్సరము ఎముకలకు కొళ్ళు, అంటే కనబడనటువంటి వ్యాధి మన శరీరంలోకి వస్తుంది. ఎప్పుడు? సాత్వికమైన మనస్సు లేనప్పుడు, తొందరపాటు ఉన్నప్పుడు. కానీ సాత్వికమైన మనస్సు కలిగి ఉంటే మాత్రం శరీరమునకు జీవపు ఓట. రెండోది, దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. ఏంటంట? రెండోది, ఒకటి సాత్వికమైన మనస్సు కలిగి ఉంటే మన శరీరమునకు జీవమును, శక్తిని దేవుడు పోషిస్తాడు. రెండోది, దరిద్రుని బాధించేవాడు వాని సృష్టికర్తనే నింది. మన సృష్టికర్త, మన దేవాది దేవుడు, మన పరిశుద్ధాత్మ తండ్రి, మన దేవుణ్ణి ఎవరైనా బాధపరిచారు అంటే దరిద్రుని బాధించేవాళ్ళట. నిజమే, దరిద్రుడా పో, నీకేముంది కదా. ఎంత బాధ ఈ రోజుల్లో. నేనైతే అనేకుల్ని చూస్తున్నానమ్మా. నేను బయటికి వెళ్తాను, ప్రతి ఒక్కరు నాకు తెలుసు కాబట్టి. నిజంగా మనకి ఏమీ లేకపోతే మనంతో తిన్నవారే మనల్ని ఎంతగా బాధ పెడతారంటే మీకేముంది. ఈ రోజుల్ని బట్టి చూసుకుంటే పేదవారిని, దరిద్రుల్ని ఎవ్వరూ ప్రేమించట్లేదు. కానీ దరిద్రుని గనక మనం బాధించినట్టయితే వాని సృష్టికర్తను నిందించేవాడట. దేవునికి నింద తెచ్చేవాడు. ఎవరినైనా మనం బాధ పెడుతున్నట్టయితే దేవుని మన ఎడల ఆయన నిందించబడుతున్నాడని తెలుసుకోండి. మూడవది, బీదను కనికరించేవాడు ఆయనను గనపరిచేవాడు. ఎవరిని కనికరించేవాడు చెప్పండి? బీదలను మనం కనికరించినట్టయితే, బీదలను కనికరించే మనస్సు మనకున్నట్టయితే అంట, అబ్బా, దేవుణ్ణి గనపరిచేవాడట. దేవునికే స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున ఒక చిన్న సంఘటన నేను మీతో చెప్పాలి. ఒక ఆయన బాగా వర్షం వస్తుందంట, బాగా తడిచిపోయి చలికి బాగా వణికిపోతున్నంట. ఒక అడవి లాంటి రోడ్డు అంట అది. ఒక పిచ్చైనా మరి ఎవరో తెలియదు, కానీ ఒక అతను చెట్టు కింద కూర్చొని బాగా తడిచిపోయి బాగా వణికిపోతున్నాడంట. ఆ దారిలో జనసంచారం చాలా తక్కువ అంట. ఎప్పుడో ఒకప్పుడు ఒక బండో ఏదో ఒక సైకిలో వస్తూ ఉంటుందంట.
అయితే ఒక సైకిల్ వేసుకున్న ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడంట. ఆయన కూడా పెద్ద ఉన్నతుడేం కాదు, కానీ ఈ వణుకుపోతున్న ఈయన్ని చూసి ఏం చేశాడంటే ఆయన ఒంటికి ఉన్నటువంటి షడ్డును తీసి, నేను ఎట్లాగో ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా అని ఆ యొక్క పంచిని ఆయన కప్పుకొని ఒంటి మీద ఉన్న షర్ట్ తీసి ఆయన శరీరం మీద వేసేసి, ఆయనకున్న ఆ టవలు కూడా దాని మీద కప్పేసి ఆయన తల ఉంచుకుని అల్లిల్లు కొంచెం ముందేనంట తడుచుకుంటూ వెళ్ళిపోయాడట. అప్పుడు ఈయన దాని వలన కొంచెం వేడి కలిగిందంట. అయితే ఒక రోజున 3వ రోజున ఏమో అతడు చచ్చిపోయాడంట. చనిపోగానే దేవుడంట ఒక కలలో ఆయన కనిపిస్తున్నాడంట. ఈయన దేవుని దగ్గరికి వెళ్ళాడంట. దేవుడు ఒక మంచి వస్త్రాన్ని ఆయనకి ఇచ్చి గణపరుస్తూ ఉంటే ఆయన అన్నాడంట, అయ్యా నాకింత వస్త్రాలు ఎందుకయ్యా, మేము బీదవారం, మేము వేసుకునే వస్త్రాలు కాదు ఇవంటే ఆయన అన్నాడట, ఇదిగో బీదలను కనికరించేవాడు, నన్ను గణపరిచేవాడు, నీవు ఆ వ్యక్తిని గణపరిచావు కాబట్టి ఇదిగో నేను నిన్ను ఇలాంటి మహిమ వస్త్రంతో నేను గణపరుస్తున్నాను అన్నాడు. అప్పుడు వరకు ఆయనకి తెలియదు, ఓహో బీదలను కనికరిస్తే ఇలాంటి ఘనత ఉంటుందని. అలాగే దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ వాక్యం వింటున్న ఈ ఉదయకాలం బిడ్డలారా, బీదలను మనం ఏం చేయాలంట, కనికరిస్తే దేవుని చేతులు గనులంగా ఉంటాము. నిజంగా చెప్తున్నా, సాత్వికమైన మనసు కలిగి ఉండండి, బీదవారిని బాధ పెట్టకండి. ఇంకా బీదవారి ఎడల కనికరం కలిగినట్టయితే ఈ 3 ఆశీర్వాదములు నీ మీద నీ కుటుంబం మీదకి దేవుడిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, ఈ ఉదయకాలమేకి వయసున్న ప్రతి బిడ్డను దీవించి నాయన వారి యొక్క మంచి మంచి పనులు బట్టి దీవెన, ఆశీర్వాదము, మంచి ఆరోగ్యములు ప్రసాదించి ఎక్కడికి వెళ్ళినా కాపుదల భద్రత దయచేయమని యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించు.